ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి చేసింది. టెహ్రాన్ పైన క్షిపణుల వర్షం కురిపించింది. అయితే అమెరికా సహకారంతో ఆ అటాక్ జరిగినట్లు వెల్లడిస్తున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా క్షిపణులు ప్రయాణించి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో టార్గెట్ను ఢీకొట్టాయి. అయితే ఇరాక్ మీదుగా మిస్సిలు ప్రయాణిస్తున్న దృశ్యాలకు చెందిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా చాలా తక్కువ ఎత్తులో ఆ క్షిపణులు ప్రయాణించినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ దాడి కోసం చాన్నాళ్ళ నుంచి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. కొన్ని నెలల క్రితమే ఈ ప్లాన్ జరిగినట్లు ఒక సెక్యూరిటీ అధికారి తెలిపారు. పూర్తి స్థాయిలో సమరానికి దిగినట్లుగా ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా కూడా తమకు అండగా ఉన్నట్లుగా పేర్కొంది. అయితే ప్రారంభ దశ దాడికి చెందిన ప్లానింగ్ 4 రోజుల క్రితం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇరానీ ప్రజలను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పగటిపూట దాడులు చేపట్టినట్లుగా కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారులు కానీ ప్రజలు కానీ ఉదయం పూట దాడులను అంచనా వేసి ఉండరని అంటున్నారు. తాజాగా ఇరాన్ తోటి జరిగిన చర్చలు సఫలం కాకపోవడం పట్ల ట్రంప్ అసంతృప్తితోటి ఉన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమీకరించడని ఆయన వ్యతిరేకిస్తున్నారు. యురేనియం శుద్ధీకరణ సామర్థ్యాన్ని ఇరాన్ కలిగి ఉండటాన్ని అమెరికా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక దశలో సైనిక బలాన్ని వాడాల్సి వస్తుందని గురువారమే ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, భారీ క్షిపణి దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకునే కనుక ఆ ఇరాన్ రాజధాని తెహరాన్ ను లక్ష్యం చేసుకుని మొత్తంగా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువరిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈ దాడి వెనుక అమెరికా సహకారం జరిగినట్టు కూడా సమాచారం అయితే వెలువరిస్తుంది. అయితే ముఖ్యంగా ఇరాన్ భూభాగ్యమైనటువంటి మొత్తంగా కూడా ఆ యొక్క క్షిపణి ప్రయోగం వలన తెహరాన్ లోని నిర్దేశించినటువంటి లక్ష్యాలను ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క ఇరాన్ ఒక రాజధాని అయినటువంటి తెహరాన్ మీద దాడి జరిగినట్టుగా కూడా వారు అయితే మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇరాన్ మొత్తంగా ఇరాక్ ఆకాశంలో చాలా ఎక్కువ ఎత్తులో దూసుకెళ్తున్నటువంటి మిసైళ్లు ఎక్కువ మొత్తంలో దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉదయం నుండి సోషల్ మీడియాలో వస్తున్న కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈమె భయాందోళనకు గురవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక ఈ దాడి ఆ ఒక్కసారిగా చేపట్టింది కాదని దీని వెనుక ముందస్తు పక్కా ప్రణాళిక కూడా ఉంది అంటే కూడా కొన్ని వార్తలు కూడా వెలువడుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని నెలల క్రితమే ఈ యొక్క దాడి చేయాలన్నట్టుగా కూడా పక్కా ప్రణాళిక బద్దంగానే ఈ యొక్క దాడి చేసినట్టుగా కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆరంభ దశ నుండి అమలు చేయాలని కూడా ఆ యొక్క నిర్ణయం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పక్కడబందిగా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే మెయిన్ కేంద్రాలు ఉంటాయో ఆ యొక్క మెయిన్ కేంద్రాలు కానీ ఇటు రాజధాని కేంద్రాలు కానీ మెయిన్ పట్టణాల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇరాన్ అధికారులు ఆ యొక్క ప్రజలు ఆశ్చర్యానికి గురి చేయాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క మొత్తంగా కూడా ఈ దాడి నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పగటిపూట ఈ దాడిని చేయాలంటూ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే కనుక ఆ నైట్ సమయంలో ఈ దాడులు నిర్వహిస్తూ ఉంటారు, కానీ పగటిపూట దాడులు నిర్వహించడం పట్ల ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తున్నట్టుగా కూడా చేస్తుంది. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక అమెరికా వైపు నుంచి కూడా ఇరాన్ అణు కార్యక్రమాల పైన తీవ్ర మొత్తంగా కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాన్ ఇప్పటికే కొన్ని అణు ఆయుధాలను తయారు చేస్తుంది అనే ఉద్దేశంతో అమెరికా కూడా ఇప్పటికే ఆ యొక్క ప్రయత్నాలను కూడా చేసింది. కాబట్టి దీనిపైన ఆ యొక్క దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో అమెరికా కూడా దాడులకు యత్నిస్తుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ యురేనియం శుద్ధీకరణ సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా పెంచుకుంటూ పోతుంది అనే ఉద్దేశంతోనే అమెరికా ఈ యొక్క పని చేస్తుంది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అవసరమైతే సైనిక బలం మొత్తంగా కూడా వినియోగించవలసి వస్తుంది అని కూడా తెలుస్తుంది. అంటే అమెరికాతో పాటు ఇరాన్ సైన్యాన్ని కూడా అయితే గుమ్మి కూడా ఏదైతే చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొత్తంగా ఈ యొక్క తాజా దాడితో మొత్తంగా ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుండే మొత్తంగా కూడా
ఇటు ఇరాన్ మొత్తంగా కూడా విరుచుకుపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే ఇరాన్ లో కూడా యురేనియం శుద్ధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ నుంచి కూడా ప్రతి దాడి ఉంటుందా అనే కోణంలో కూడా మొత్తంగా కూడా అందరూ కూడా అయితే ఉత్కంఠంగా చూస్తున్నటువంటి దృశ్యాలు. అక్కడ పరిస్థితి చూస్తే మొత్తంగా కూడా యుద్ధ వాతావరణానికి మొత్తంగా కూడా దారి తీస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక అయితే మొత్తంగా చూసుకుని దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తంగా చూసుకునే కనుక తీవ్ర పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. మెయిన్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మెయిన్ కేంద్రాలు అణుశక్తి కర్మాగారాలే టార్గెట్ గా చేశారుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ కానీ ఇజ్రాయెల్ కు వెనుకలో ఉండి మొత్తంగా కూడా ఎంత మొత్తంగా తతంగం నడిపిస్తున్నారు అంటూ కూడా చెప్తుంది. దీంట్లో అమెరికా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది అంటూ కూడా ఇక నిర్ణయం చేస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ సోషల్ మీడియా వేదికగా కూడా వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వ్యూహం ఈ యొక్క యుద్ధ వ్యూహం మొత్తం ప్రణాళికబద్ధంగా కొనసాగుతుంది అని తెలుస్తుంది. కొన్ని రోజుల నుండే ఏ విధంగా అటాక్ చేయాలి అనే మొత్తంగా కూడా అన్ని ఏర్పాటు చేసుకొని మిసైళ్లతో దాడికి తెగబడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రవీణ్, ప్రస్తుతం టెహ్రాన్ ఇతర నగరాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రవీణ్? ఎస్, అక్కడ ఉదయం నుండి కూడా మిసైళ్లతో మొత్తంగా కూడా దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో మొత్తంగా ఆ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు ఆ యొక్క భారత అంబాసిడర్ కూడా మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా అయితే ప్రభుత్వం చెప్పేటటువంటి నియమ నిబంధనలను అన్ని కూడా పాటించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ఆ భారత్ సంబంధించినటువంటి అంబాసిడర్ ఏదైతే ఉంటుందో దాన్ని సంప్రదించాలంటూ కూడా చెప్తున్నారు. అక్కడ లోకల్ ఉండేటటువంటి ఆ వార్తల పరంగా కానీ లోకల్ ప్రభుత్వం ఏదైతే చెప్తూ ఉందో ఆ ప్రభుత్వం చెప్పే సలహాలు సూచనలు పాటించాలి అంటూ కూడా అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మిసైళ్ల వర్షం కురిపిస్తున్నారుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే మొత్తంగా కూడా ఆ గగనతలంలో మొత్తంగా కూడా మిసైళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ యొక్క అణు ఆయుధాలు తయారు చేస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ యొక్క దాడి జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికి కూడా ఇంకేదైనా ఇంకా మొత్తంగా కూడా అయితే మిసైళ్లతో మొత్తం డ్రోన్లతో కానీ మిసైళ్లతో కానీ ఇంకా భారీ యుద్ధం జరగవచ్చు అని మొత్తంగా అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ దాడుల ప్రధాన లక్ష్యం అణు కేంద్రాలా లేక కేవలం సైనిక స్థావరాలేనా ప్రవీణ్? ఎస్, ఖచ్చితంగా సైనిక స్థావరాలు కానీ ఇటు మొత్తంగా కూడా చూసుకునే గనక అణు కేంద్రాలు ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్టుగా కూడా సమాచారం మేరకు ఆ యొక్క యురేనియం నిల్వలతో మొత్తంగా కూడా అయితే దాన్ని మొత్తంగా ధ్వంసం చేయాలి. ఆ యొక్క యురేనియం తయారు యురేనియం ని అక్కడ డంప్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క భారీ నిల్వలను ప్రోత్సహిస్తే తీవ్ర పరిమాణాలు చోటు తీసుకుంటాయనే ఉద్దేశంతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో అమెరికా పాత్ర చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఇజ్రాయెల్ గాని మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఆ యొక్క అణు స్థావరాలనే మెయిన్ గా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని మెయిన్ ప్రదేశాలు దానికి ఏవైతే మెయిన్ ప్రదేశాలు ఉన్నాయో ఆ మెయిన్ ప్రదేశాల పైన కూడా అణు ఆయుధాలతో దాడి చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రవీణ్, ఇరానీ ప్రజలను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పగటిపూట దాడులు చేపట్టినట్లుగా కొన్ని మీడియా కథనాలు అయితే వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇరానీ సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్, ఇరాన్ కు చెందినటువంటి ప్రాంత ప్రజలు అందరూ కూడా తీవ్ర భయాందోళన ఉన్నారు. ప్రజలందరినీ సర్ప్రైజ్ చేసే విధంగానే ఉదయం కూడా రాళ్ళు నిర్వహిస్తున్నాం. అదే మనం చూసుకుంటున్నాం స్క్రీన్ లో కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ యొక్క వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడి పరుగులు తీస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మిసైళ్లతోని ఇతర దృష్ట్యా బాంబుల మూటతోని మొత్తంగా కూడా అయితే ఇరాన్ ప్రాంత వాసులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ ప్రభుత్వాలు కూడా మొత్తంగా పాఠశాలలు కూడా ఆల్రెడీ సెలవులు చేశాయి. ఇటు గగనతలం కూడా మొత్తంగా కూడా పూర్తిగా అయితే మూసివేయడం జరిగింది. మొత్తంగా ఎక్కడ విదేశాల నుండి ఏ కూడా ఫ్లైట్స్ కానీ ఎక్కడ కూడా అక్కడ రాకపోకలు కూడా మొత్తంగా నిలిపివేశారు. 2 దేశాలపై అయితే మొత్తంగా నిలిపివేశారు. వివిధ దేశాల నుంచి వచ్చేటటువంటి అన్ని కూడా అయితే ఇజ్రాయెల్ కు కానీ ఇటు ఇరాక్ అన్ని ఫ్లైట్లను కూడా రద్దు చేశారు. అయితే ముందస్తుగానే మొత్తంగా పాఠశాలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే రీసెంట్ గా కూడా చూసాము. అయితే 2 గంటల క్రితమే ఒక పాఠశాలలో అయితే మిసైల్ పడేసి 35 మెంబర్స్ చనిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణంతో మిసైళ్లతో ఆ యొక్క బాంబుల వర్షంతో మొత్తంగా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.